శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 554వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇంకొక కేవలం 4 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి భగవద్గీతలో. చివరికి వచ్చేసాం. కానీ ఈ 4 శ్లోకాలు కూడా అత్యంత ముఖ్యమైనవి. మళ్ళీ పరమాత్మ మరికొంత బోధ కూడా ఈ 4 శ్లోకాల్లో చేయబోతూ ఉన్నారన్నమాట. ఇక్కడ సంజయుడు ఇంద్రియాలను చక్కగా జయించేటువంటి సంజయుడు, సంజయ, చక్కగా ఇంద్రియాలను జయించినవాడు సంజయుడు. అతని యొక్క గురువు అయినటువంటి వ్యాసుని అనుగ్రహంతో దివ్య దృష్టిని సంపాదించి ఈ గీతాబోధన అంతా కూడాను తన అంతఃపురం ఉన్న చోటు నుంచే అంతా చూస్తూ ఉన్నారన్నమాట. దూరశ్రవణం, దూర దృష్టితో. ఆయన ఎవరు? మన వేదవ్యాసుల యొక్క అనుగ్రహంతో ఈయనకి ఆ అనుగ్రహము వచ్చిందనమాట. సరే, ఈ గీతాబోధన అంతా విన్న తరువాత తన్మయత్వం పుట్టింది, ఆనందానుభవం వచ్చేసింది ఈయనకనమాట. ప్రీతమైనటువంటి ఆనందం, ఎక్స్టసీ అంటారనమాట. అటువంటి ఆనందం కలిగిందనమాట ఈ సంజయునికి. ఆ ఆనందంతో 5 శ్లోకాలు వరుసగా ఆ ఆనందాన్ని చెప్తూ ఉన్నాడనమాట. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు సంజయుడు. సంజయ వాచ ఏమంటున్నాడు సంజయుడు 74వ శ్లోకంలో? ఇత్యహం వాసుదేవశ్చ పార్థస్య చ మహాత్మనః సంవాదమిమశ్రేషం అద్భుతం రోమహర్షణం అంటున్నాడు సంజయుడు. మహారాజా, ఈ విధంగా పరమాత్ముడైనటువంటి వాసుదేవుని యొక్కయు మహాత్ముడైనటువంటి అర్జున్ యొక్క ఈ ఇద్దరి యొక్క సంవాదాన్ని శ్రద్ధతో విన్నాను. అది ఎలాంటిదంటే అద్భుతమైనదే. ఒంటిని గగుర్పాటు కలిగించేటువంటి ఆ బోధను నేను నేరులో విన్నానయ్యా. అసలు రణరంగంలో ఇట్లాంటి బోధ జరగడం కంటే అద్భుతమైన విషయం ఇంకేదైనా ఉంటుందా అని ఆశ్చర్యంతో అంటున్నాడు సంజయుడు అనమాట. ఈయన దృష్టిలో శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. వాసుదేవుడు అంటే సమస్త ప్రపంచంలోనూ వసించి ఉన్నవాడనమాట, నిలిచి ఉన్నవాడు వాసుదేవుడు. అర్జునుడు సామాన్యుడా? ఆయన గొప్ప తపస్సు చేసి ఈశ్వరునే ప్రత్యక్షించుకొని పాశుపతాస్త్రాన్నే పొందినటువంటి మహానుభావుడు అర్జునుడు. ఇలాంటి వాసుదేవునికి అర్జునునికి మధ్య ఆ జరిగినటువంటి బోధనను నేను విన్నాను. కాబట్టి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది, పట్టనలవిగా ఉంది నా ఆనందం అంటున్నాడు అనమాట. ఇక్కడేమన్నాడు చూడండి, పార్థస్య చ మహాత్మనః అనే పదాన్ని అనే వాక్యాన్ని వాడాడు ఇక్కడ సంజయుడు. ఇప్పటి వరకు మనకు ఏం తెలుసు? భ్రాంతితో ఉన్నటువంటి, భ్రాంతియుక్తుడైనటువంటి, అల్పాత్ముడైనటువంటి అర్జునుడే ఇంతవరకు మనకి చూసాం. ఇప్పటి వరకు ఎంతసేపు అని అన్నాడు, క్లైబ్యమ్మాస్మగమః పార్థ, నీకు నపుంసకత్వం ఎట్లా వచ్చిందయ్యా అని మొదట్లోనే ప్రశ్నిస్తాడు కృష్ణ పరమాత్మ. నేను చేయలేను, నా వల్ల కాదు అంటున్నటువంటి ఆ అర్జునుడు కాస్త భగవంతుని యొక్క దివ్య బోధతో మహాత్ముడుగా మారిపోయాడు చూడండి. క్లైబ్యంతో ఉన్నటువంటి అర్జునుడు అది ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ కరిష్యే వచనం తవా అనేటువంటి స్థాయికి వచ్చేసాడు అనమాట అర్జునుడు అన్నమాట. అర్జునుల్లాగానే ప్రతివాడు కూడాను ఈ గీతామృతాన్ని కనుక పానం చేసినట్లయితే మహాత్ములైపోవచ్చు. డంకాపదంగా స్వామి ఇక్కడ ఆ సంజయుడు మనకి చెప్తున్నాడు అనమాట. అల్పాత్ములను మానవులను మహాత్ములుగా చేయడమే గీత యొక్క పరమోద్దేశం అన్నమాట. మందబుద్ధులను బుద్ధిమంతులుగా మార్పు చేయడమే దీని యొక్క గమ్యము. అజ్ఞానిని జ్ఞానిగా మార్చడమే దీని యొక్క ధ్యేయం అన్నమాట గీతాశాస్త్రం. కాబట్టి ఏమంటున్నాడు? అద్భుతం, రోమహర్షణం అని ఆనందంగా గెంతులేస్తున్నాడు అనమాట ఈ సంజయుడు అనమాట. కృష్ణార్జునుల సంవాద రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రము అతి ఆశ్చర్యకరమైనది, అతి అద్భుతమైనది, రోమహర్షణమైనది అని సంజయుడు సాక్షాత్తు మనకి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే
పరశువేద అనేది ఇనుమును బంగారంగా మారుస్తుంది అనేది ఒక నానుడు ఉందన్నమాట. ఇనుముని ఆ పరశువేదకు కలిపితే ఇనుము బంగారంగా మారుతుంది. ఇలాగా ఈ గీతాశాస్త్రము మాయామోహితమైనటువంటి వారిని మాయ నుంచి విముక్తులు చేస్తూ ఉందన్నమాట. ఏడ్చుచున్న వాళ్ళని నవ్విస్తూ ఉందన్నమాట ఇది. మరియు దీన్ని చదివినా వినినా వ్యక్తి తన్మడైపోతాడు అని మనం ఈ సంజయుని యొక్క తన్మయత్వాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇటు అపూర్వమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని మామూలుగా ఎంత గొప్పదనం ఈ గీతాశాస్త్రానికి ఉన్నందువలన సంజయుడు దీన్ని ఏమంటున్నాడు, నాకు అద్భుతము రోమహర్షణము అని ఆ పదాలతో ఆ యొక్క సంవాదాన్ని ధృతరాష్ట్ర మహారాజుకి వినిపిస్తున్నాడు సంజయుడు అనమాట. రేపటి ఎపిసోడ్లో సంజయుడు ఇంకా ఏం చెప్తాడో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.